యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. మొదటి భాగము. లోకజ్ఞాని అల్లదిగో ధర్మకాండమను గ్రామమున్నది. దానిలో కర్మకాండుడు అనునొకడు కాపురమున్నాడు. అతడు మహాయోగ్యుడై మిక్కిలి మంచి పేరు పొందిన పుణ్యాత్ముడు. ఆయన మనుష్యులు తమ భుజముల నుండి నీకు కలిగిన భారము వంటి భారములను దించుకొనుటకు వారికి సహాయము చేయగల నేర్పరి. నాకు తెలిసి ఆయన ఈ విధముగా చాలా మందికి మిక్కిలి మేలు చేసి ఉన్నాడు. అంతేకాదు తమ భారము వలన కొంతమట్టుకు అతి భ్రమ పొందిన వారిని బాగుచేయుటకు ఆయన నేర్పుగలవాడు. నేను ఇందాక చెప్పినట్లు నీవు ఆయన యొద్దకు వెళ్ళి తడవు చేయక ఆయన సహాయము చేత నెమ్మది పొందవచ్చును. ధర్మకాండమనగా ధర్మముల సమూహము. అందులో కర్మకాండము అనగా కర్మముల సమూహము కాపురముండును. దీని భావమేదనగా మనుషులు మోక్షము కావలెనని కోరి కొన్ని కర్మములు చేసి వాటి వలన పుణ్యాత్ములమై తమ కోరిక కొనసాగించుకొనగలమనుకొందురు. చాలా ధర్మకార్యములు చేసిన యెడల అది మంచి నీతి అని తలంచుకొందురు. అయినను దేవుని ఎదుట అట్లు నీతిమంతులమని తీర్పు పొందలేరు. చెట్టు మంచిదైతే దాని ఫలములు మంచివి, క్రియలు ఫలములే. ఒకడు దేవుని నీతి మూలముగానే మంచివాడైతే వాని క్రియలు మంచివగును. కాని చెడిన హృదయము గలవాడు ఎన్ని మంచి పనులు చేసినను వాటి వలన నీతిపరుడు కాడు. పనికిమాలిన చెట్టున మంచి పండ్లను కట్టవచ్చును. అప్పుడు అది మంచి చెట్టని కొందరికి తోచునుగాని తెలిసిన వారికి అట్లు తోచదు. మొదట చెట్టును బాగు చేయవలెను. ఆ తరువాత దాని మంచి స్వభావము వలన మంచి పండ్లు పుట్టును. కాబట్టి ఒకడు యేసుతోటి సహవాసము వలన మొదట నీతిపరుడైతేనే కాని వారి ధర్మకార్యముల వలన మంచి కార్యములు చేయుచు దేవుని బోధన చొప్పున ప్రవర్తించుచు సుఖముగా ఉండవలెనని ఒకడు బుద్ధి చెప్పితే యుక్తమే. మంచి క్రియలు చేయుట మంచిది. దేవుని ఆజ్ఞలను గైకొనుట మంచిది. సుఖముగా యుండుట మంచిది. అయితే పాపసముద్రములో మునిగిపోయిన వానితో ఏమి ప్రయోజనము? అన్నము లేక చావబోవువాని చూచి ఆకలిగొనుట మంచిది కాదు. అట్టి బాధను విడిచిపెట్టి బల్సి ఉండవలెనని చెప్పుట పనికిరాదు. అటువలే నీతి లేనివానితో నీతిపరునివలె నుండుమని చెప్పితే వాడు ఇది మంచి మార్గమని కొంతసేపు సంతోషించినప్పటికి శీఘ్రముగా తాను ఆజ్ఞ మీరుట వలన మరణమునకు పాత్రుడగును.